భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే భయ్యా. తొలి టెస్ట్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో రెండో టెస్ట్లో నెగ్గి సిరీస్ను సమం చేయాలనే పట్టుదల మీద ఉంది భారత్. ఇక జూలై 2 నుంచి ఎడ్జిబాస్టన్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. అయితే ఈ సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చారు. అనంతరం ఎవరూ ఊహించని రీతిలో శుభ్మన్ గిల్ కెప్టెన్ బాధ్యతలు లభించాయి. అయితే ఇక్కడ ఒక విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2024 టీ20 ప్రపంచ కప్ అనంతరం హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నాడు. దాంతో గౌతమ్ గంభీర్ కోచ్ గా నియమించింది బీసీసీఐ. టీ20లో కోచ్ గా గంభీర్ అద్భుత ఫలితాలు రాబడుతున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం గంభీర్ కోచింగ్ టెక్నిక్స్ వర్కౌట్ అవడం లేదు. గంభీర్ కోచింగ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత టెస్టుల్లో టీమిండియా 11 మ్యాచ్లు ఆడింది. కేవలం 3 మాత్రమే నెగ్గింది. ఏకంగా 7 మ్యాచ్ల్లో ఓడింది. ఒక దాంట్లో డ్రా చేసుకుంది. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు ముందు గంభీర్ కేవలం టీ20 వన్డేలకు మాత్రమే కోచ్గా నియమించాలనే వాదన తెర మీదకు వచ్చింది. అయితే బీసీసీఐ మాత్రం వాటిని ఖాతరు చేయలేదు. ఇక ఇంగ్లాండ్ గడ్డపై బ్యాటర్గా గంభీర్ రికార్డులు ఏమాత్రం బాగోలేవు. 10 ఇన్నింగ్స్లో కేవలం 127 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్ 38, సగటు 12.7, ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ఇంగ్లాండ్ గడ్డపై ఎలా ఆడాలో తెలియని గంభీర్ ఇప్పుడు టీమిండియా కోచ్గా ఉన్నాడు. అతడి పర్యవేక్షణలో భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై టెస్టులు ఆడుతుంది. సో ప్రస్తుతం గంభీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడనే చెప్పాలి. ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్ కూడా పోతే గంభీర్ టెస్ట్ కోచింగ్ పై అనుమానాలు మొదలవుతాయి. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ కేవలం బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్ మాత్రమే సొంతం చేసుకుంది. సొంత గడ్డపై కివీస్ చేతిలో వైట్ వాష్ అయింది. ఆస్ట్రేలియా చేతిలోనూ ఓడింది. అయితే ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ గంభీర్కు చావో రేవో లాంటిది. ఈ సిరీస్ కూడా పోతే గంభీర్ను టెస్ట్ కోచింగ్ నుంచి తప్పించే అవకాశం ఉంది. అతడి స్థానంలో వేరే వాళ్ళను తీసుకునే అవకాశం ఉంది. రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ లెవెన్లో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. 5 బ్యాటర్లు, 4 పేసర్లు, 2 ఆల్రౌండర్లు ఈ కాంబినేషన్తో బరిలోకి దిగితే ఇంగ్లాండ్ బాక్స్ బద్దలవటం ఖాయం. ఇదే టీమిండియా తారక మంత్రం అవ్వాలి. అప్పుడే ఇంగ్లాండ్లో చావు దెబ్బ తీయగలం. ఫ్రెండ్స్, దీనిపై మీరేమంటారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.